ఆవిడ లిమిట్స్ ఎప్పుడు దాటకుండా చేసింది. అదే ఉద్యోగ ధర్మాన్ని అనుకుంటున్నాను. ఏదేమైనా చక్కగా పరిపాలన అందించిన మా పంచాయతీ నుంచి వేరే పంచాయతీకి బదిలవుతున్న ఆమెను సత్కరించాలని మా పంచాయతీ తెలుగుదేశం పార్టీ వారందరి అనుమతితో ఈరోజు చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని దంపతులు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి బ్లెస్సెస్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. పరిచర్య చేయటంలో ప్రజలకి అలాగే గ్రామాలకు మరి చక్కగా పోలేకూరు పంచాయతీ తరఫున ఎంతో అద్భుతమైన పరిచర్య చేసిన జ్యోతి గారికి, జ్యోతి సుధా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన వహించినటువంటి మన సోదరుడు ప్రసాద్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈనాటి సన్మాన గ్రహీత జ్యోతి సుధ గారికి మరియు వారి భర్త గారికి ఆమె కాలంలోనే ఇక్కడ చేయడం జరిగింది. అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితేనాము, అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఇక్కడ రోడ్ల విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ మాకు చాలా సహకరించారు. మరి పదోన్నతిపై ఆమె జ్యోతి సుధ గారు మరి వేరే చోటికి వెళ్ళడం కొద్దిగా, అంటే ఇక్కడి నుంచి వెళ్ళడం బాధాకరమైన, మరి పదోన్నతిపై వెళ్ళడంపై మరి ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇదే కాకుండా అనేకమైనటువంటి పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కారం. చాలా సంతోషిస్తున్నాం. మా జ్యోతి సుధా గారు ఎప్పుడు కూడా చాలా వినూత్నంగా ఉండేవారు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆవిడకి ఎప్పుడు కోపం లేదు, ఏ పని చెప్పినా తక్కువ చేస్తుండేవారు. అంచనాలు అయిన వచ్చి 2-4 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా చేశారు ఆవిడ. ఇంకా మరి కొన్ని రోజులు ఉండాలనుకున్నాం, ఏదో ప్రమోషన్ రావడం వల్ల ఆవిడ వేరే పంచాయతీకి వెళ్ళడం జరుగుతుంది. కావున మేము అందరూ చెప్తూ ఆవిడకి ఆయన భర్త గారికి కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 9 నెలల్లోనే ఆవిడ పరిచయం. కానీ వైఎస్ఆర్ సర్పంచ్ అయి ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ మా మాటలు కానీ, వైసీపీ సర్పంచ్ గారి మాటలు కానీ వినకుండా ఆవిడ ఉద్యోగానికి లోబడి ఆవిడ పని ఆవిడ చేసుకెళ్ళింది తప్ప వాళ్ళకి కానీ మాకు కానీ ఏ ఇబ్బంది కలగకుండా విజయవంతం జరిగింది. కానీ ట్రాన్స్ఫర్లు వచ్చి భాగంగా పంపడం తప్ప ఈవిడ ఇక్కడ నుంచేమని మేము ఎమ్మెల్యే గారిని అడుగుతూ జరిగిందండి. ఎమ్మెల్యే గారు ఏమన్నా అప్పుడు ప్రమోషన్ వెనకబడిపోతానంటే ఉంచేసుకోండి, లేకపోతే పంపించండి అన్నాం. అదే విషయం మేడం గారికి చెప్పాం, ప్రమోషన్ వ్యక్తి వెళ్ళవలసి వస్తుంది తప్ప లేకపోతే అనండి. నేను ఇక్కడ ఉందని ఆమె చెప్పింది. నాకు ఈ అవకాశం జక్కల ప్రసాద్ గారికి ప్రమోషన్ అనేది చాలా మహావరం. ఎందుకంటే నేను కానిస్టేబుల్గా చేశాను ఫైర్ డిపార్ట్మెంట్లోని. అలాగే కొన్నాళ్ళు అందులో సాధక బాధకాలు అనిపించాను. పై అధికారుల యొక్క ఒత్తిడికి కూడా నేను తలొగ్గవలసి వచ్చింది. ఎందుకంటే అది ఉద్యోగ ధర్మం, తప్పదు. అయితే ప్రమోషన్ నాకు వచ్చింది. నేను అప్పటికి పిఠాపురం చేస్తున్నాను. పిఠాపురం చేసిన సడన్గా నాకు ముమ్మడిలో ఫైర్ ఆఫీసర్ గారు ఏసీపీకి దొరికిపోయాడు. ఆ టైంలో నాకు తెలియకుండా నాకు ప్రమోషన్ ఆర్డర్ ఇచ్చారు చేతికి. ఇస్తే నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు. అదే చెక్కల రామచంద్ర గారితో రికమెండ్ చేయించాను, మా కొండబాబుతో రికమెండ్ చేయించాను. అయినా కుదరలేదు, వెళ్ళవలసి వచ్చింది. పిఠాపురం ముమ్మడూరు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు నువ్వు ఏం కాస్ట్ అయ్యని అడిగాను. అంటే నేను అగ్నికులక్షేత్రేనండి అన్నాను. సరే జాగ్రత్తగా చేసుకో, ఇటువరకు ఆఫీసరు పూజ కొట్టాడు వెళ్ళాడు అని ఇలా అన్నారండి. బాబు నాకు అలాంటిది ఏం లేదు, మీకు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను నేను అంటే. అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఏమండి కాట్రేనికొండ మండలంలోని ఒక ఇల్లు 20 సంవత్సరాలు అయిందని తగలబడిపోయి దాన్ని సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తారా అని అడిగాడు. ఇప్పిస్తానండి, నా సాధ్యం వరకు నేను చేస్తానని చెప్పేసి వెంటనే ప్రపోజల్ పెట్టించి డిఎఫ్ఓ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ పెద్దను తీసుకెళ్ళి సార్ ఎలా జరిగిందంటే ఆయన ఏమై దీనికి మనం ఎలా చేస్తామది, దీనికి ఆధారం లేదన్నారు. అయితే మీరు ఏదైనా చిన్న పేపర్ కట్టింగ్ తేండాయా అని పేపర్ కట్టింగ్ తెచ్చిన తర్వాత వాళ్ళకి 6 ఇళ్ళకి నేను ప్రత్యేకించి సర్టిఫికేట్ ఇప్పించానండి. వాళ్ళు లోన్ తీసుకుని ఇల్లు కడుతున్నారు. అలాగే ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని ఒత్తిడులు ఉంటాయి, మన లంచాలు ఏమైనా చూస్తారు, పట్టించినా చూస్తారు. వాటికి కానీ మనం తలగ్గా ఉంటే మన లైఫ్ కట్ అయిపోతుంది. ఎందుకంటే నేను 20,000 తీసుకునే అతను
ఆ రకంగా చేయబట్టి అదే ప్లేస్లో నన్ను ఫైర్ ఇన్ఛార్జ్ చేశారు. నేను చాలా చక్కగా చేశాను. అందులోని కష్టాలు అనిపించాను, నష్టాలు అనిపించాను. అప్పుడు మన జ్యోతి సుధా గారు కూడా జన్పిల్ గ్రామంలో కూడా ప్రజలు మంచివాళ్ళు, చాలా బాగా చూస్తారు. ఎందుకంటే అమలాపురంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంచుమించు ఆ ఏరియా అంతా తిరిగాను. అప్పుడు కుడుకుడు చిట్టబ్బాయి గారు కొన్ని విషయాల్లో ఆయన నాకు మళ్ళా 12 సంవత్సరాలు నేను జగన్నాథపురం స్టేషన్లో చేశానండి ఫైర్మాన్ ఉంటాయండి. అలా అదే రకంగా చిన్న ఉదాహరణ మొన్న అమ్మగారు చెప్పారు, ఎక్కడికి ఏజెంట్ చేశారు, నేను చాలా బాధపడ్డాను. నాకు 2004లో రంపచోడవరం ఫైర్ స్టేషన్ ఓపెనింగ్ అయిందండి. అయితే ఎవరిని వేసేస్తాడంటే ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇచ్చారు. నేను కొన్ని రోజులకు పోయాను. వెంటనే ఏంటి సోదరా ఎలా జరిగిపోయిందంటే ఆయన ఎక్కడెక్కడికి ఫోన్ చేశాడు, కుదరలేదు. వెంటనే ఆటో చేతికి ఇచ్చారు, వెళ్ళాను. అప్పుడు 2004 అంటే కొంచెం భయంకరంగా ఉండేది. అక్కడ హోంగార్డు వచ్చి మాకు ఒక క్యారేజీ తెచ్చి ఇచ్చేవాడు అక్కడ భోజనానికి. ఎందుకంటే ఉద్యోగ రీత్యా తప్పదంటారు. నేను అనుభవించాను. కానిస్టేబుల్ చేశాను, డ్రైవర్ చేశాను, హెడ్ కానిస్టేబుల్ చేశాను, ఫైర్ ఇన్ఛార్జ్ చేశాను. నేను ఏ మచ్చ లేకుండా రిటైర్ అయిపోయాను. అలాగే మీరు కూడా మంచి అభివృద్ధిగా రావాలని ఆ దేవుని కోరుకుని మిక్కిలిన పరంగా నేను విరమించుకుంటున్నాను. ప్రసాద్ గారు థ్యాంక్ యూ. అలాగే మన పల్లెల అప్పార గారు ఉపాధ్యక్షులు. ఏమైనా ఇక్కడ మన సత్కార సభ పెట్టాం కాబట్టి వారికి ఆశీర్వాదాలు ఇస్తేనే మనకు బాగుంటుంది. అలాగే సీనియర్ మహిళా వచ్చి వారికి బ్లెస్సింగ్ చెప్పడానికి కూర్చున్నాం. నమస్కారం అండి. అమ్మ జ్యోతి అమ్మ, నువ్వు చాలా మంచిదాను, నన్ను పొగిడితే ఉండాలని కోరుకుంటున్నా. అలాగే అంగన్వాడీ నుంచి అరుణోత్సరాలు మాట్లాడాలమ్మా. పదవిపై బదిలీ వెళ్తున్న మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. అలాగే నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ. సార్, కంగ్రాచులేషన్, హార్టీ కంగ్రాచులేషన్. నేను మిమ్మల్ని ఇప్పుడు చూడలేదు గ్రామ పంచాయతీ సెక్రటరీగా. ఇదే ఫస్ట్ టైం. మరిన్ని ఉన్నత పదవులు సేకరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అంగన్వాడీ నుంచి మాట్లాడే ఎవరన్నా అది మంచి పరిణామం కాదు. సహ ఉద్యోగం మీతో చేసినావిడ ఎవరో బ్లెస్ చెప్పాలి వచ్చి. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మరి గత 2 సంవత్సరాలు 7 నెలలుగా మన పోలేకూరు గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా సేవలు అందిస్తున్నటువంటి జ్యోతి సుధ గారు మరి తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీపై ప్రమోషన్ రావడం వల్ల బదిలీపై వెళ్తున్నారు. మరి మనకి గ్రామం గురించి చేసిన పనులను పక్కన పెడితే స్టాఫ్ని అందరినీ కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్లా, బ్రదర్స్లా చూసుకున్నారు. దీనికి రుణపడి ఉంటాను మేడం. ఏ పని అయినా సరే వెంటనే వెంకట గారిని లేదంటే చాలా ఫ్రీ ఇచ్చారండి. అంటే ఇప్పుడు మనం కింద వాళ్ళతో పని చేయించుకునేటప్పుడు లేదంటే మనం ఒక పని పూర్తి జరగాలంటే దాన్ని అధికారంతో కాకుండా ఒక రకమైన అనురాగంతో వర్క్ చేయించుకోవడంలో మేడం గారు అందులో చాలా వరకు విజయం సాధించారని చెప్పదలుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మా సెక్రటరీ గారు జ్యోతి సుధ గారికి, వారి భర్త గారికి నమస్కారం తెలుపుకుంటూ, ఇంత గొప్పగా ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సెక్రటరీ గారు మమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంగా చూశారు కానీ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ కింద ఎప్పుడు చూడలేదండి. కుటుంబ సభ్యులతో ఎలా మెలిగేవారో, ఎంత ప్రేమ చూపించేవారో, ఎంత అభిమానం చూపిస్తామో అదేవిధంగా వారు మాతోటి మెలిగారండి. అందుకే వారు వెళ్ళిపోతుంటుంటే మాకు ఎవరో కుటుంబ సభ్యులు దూరం అవుతున్నట్టు ఉంది. జనరల్గా పదోన్నతిపై మేడం వెళ్తున్నారు, తప్పదు. మరి మేడం గారిని ప్రమోషన్ వచ్చింది కాబట్టి వారు వెళ్ళాలి కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వారిని పంపించడం జరుగుతుంది. కానీ మీ అందరికీ కూడా ఎవరికి కూడా మేడం గారిని ఈ విధంగా మన ఊళ్ళో ఉంచుకుందామని అనుకున్నారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఉంచుదామని కానీ కుదరలేదు. మేడం గారు మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏ పల్లెత్తు మాట ఎప్పుడు అనలేదండి. పల్లెత్తు మాట ఈ తప్పు చేసావు, ఇలా చేసావు, అలా చేసావు, ఇది కరెక్ట్ కాదు, కోపపట్టం కానీ ఎప్పుడూ చిరునవ్వుతోనే మమ్మల్ని పలకరించి, మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా చిరునవ్వుతోనే ఆవిడ పలకరించి, ఈ పని అవ్వకపోతే ఓకే రేపు చేయండి, లేకపోతే ఎల్లుండి చేయండి, పర్వాలేదు అని సపోర్ట్ ఇచ్చారు తప్ప
ఏది కావాలన్నా సరే, పేపర్ దగ్గర నుంచి పిన్నీస్ దగ్గర నుంచి మాకు ఏది అవసరం వచ్చినా వారు దగ్గర డబ్బులున్నా లేకపోయినా మనకు లేదనే మాట చెప్పలేదండి. వారి వంతు సహకారం వారు చేయగలిగినంత మాకు చేశారు. అందుకే మన సచివాలయం, మన పంచాయతీ, మన మండలంలోనే వన్ ఆఫ్ ద టాప్ పంచాయతీ అండి, టాప్ సచివాలయం కూడా. ఆ విషయంలో మనం చాలా గర్వపడాలి. మా స్టాఫ్ అందరూ కూడా గర్వపడతామండి ఖచ్చితంగా. సో మేడం గారు, మాకు మీరు మమ్మల్ని ఎలా చూసుకున్నారో మాకు తెలుసు. ఈరోజు ఈ వేదిక ద్వారా వీళ్ళందరికీ కూడా తెలియపరిచాము. మీరు మా నుంచి దూరం అయినా సరే మిమ్మల్ని మేము ఎప్పుడూ మర్చిపోవండి. మీరు అలాగే మమ్మల్ని ఎప్పుడూ మర్చిపోరు. మీరు ఇంకా ఉన్నత స్థాయికి, ఇంకా ఈఓపిఆర్డి స్థాయికి, ఎంపీడీఓ స్థాయికి వెళ్ళి ఇంకా మంచి మంచి పొజిషన్స్లో ఉండాలని, ఇలాంటి సన్మాన కార్యక్రమాలు, సత్కార కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఈ అవకాశం కల్పించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చిరునవ్వుతో పలకరిస్తే మరి వచ్చిన పని అవ్వకపోయినా సంతోషంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ విషయంలో అయితే మాత్రం జోనే సరే చిరునవ్వుతో పలకరించి పని చేసినా చేయకపోయినా వాళ్ళకి నొప్పి కలగకుండా సమాధానం చెప్పి పంపించడంలో సిద్ధహస్తున్నారు. మరి ఆ విషయంలో ప్రతి అధికారి కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ, మరి ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఏదేమైనప్పటికీ మేడం వెళ్తుంటాం మాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే మేడం ఎప్పుడు మాతో హైర్ అఫీషియల్ అనే అధికారికి అలా ఉండేవారు కాదు. ఒక ఫ్యామిలీ మెంబర్లా మాతో కలిసిపోయి మాట్లాడి వర్క్ కూడా అలా చేయించుకునేవారు. మేడం మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. బదిలీపై వెళ్తున్న మేడం గారికి శుభాకాంక్షలు అండి. అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి మేడం గారు మరి ఉపాధి హామీ పనులపై మరి గ్రామ సభ తీర్మానం కావాలంటే మరి వెంటనే లేట్ లేకుండా ఇచ్చేవారండి. ప్రతి విషయంలో మరి తోడుగా ఉండి ఎక్కడ ఏది డ్రైనేజీలు బాగోలేదని ఏమైనా చెప్తే జనం పంపించమని చెప్పేవారు, అలాగే చేయించేవారు కూడా. మరి అలాగే గ్రామంలో ప్రతి విషయంలో కూడా ఆవిడ ఎప్పుడూ నవ్వుతూనే పలకరించి మరి నవ్వుతూనే సమాధానం చెప్పేదండి. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. తూర్పాటి నుంచి రాంబాబు గారు, పాస్టర్ గారు, వెంకన్న గారు,
మరి శ్రీని గారు, నాగరాజు గారు వీళ్ళందరూ కూడా రావాలని కోరుతున్నాం. పంచాయతీ స్టాఫ్ అండి. యువత ఎవరిని పిల్లలేదని అంజదా భావించద్దు. అందరూ కూడా వచ్చి మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. చూడండి రామ్మోహన్ రావు గారు, సభ్యుడు రామ్మోహన్ రావు గారు వెళ్ళి మేడం గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. వెంకటరమణ గారు వచ్చినటువంటి దున్న సహాద్రమ్మ గారు మరియు వాళ్ళ మిత్ర బృందం వచ్చి మేడం గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకి చివరిని ఇస్తే వాళ్ళకి గౌరవించినట్టే అవుతుంది కాబట్టి మహిళల్లో పెద్దదైన సహోదరమ్మ గారిని వారి బృందంతో వచ్చి సత్కరించాలని కోరుతున్నాం. अमलापुरम स्टेशन मीकु स्वागतम पलुकुचुन्नदी. अमलापुरम स्टेशन में आपका स्वागत है. वेलकम टू अमलापुरम स्टेशन. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1, 2, 3, 4, 5 కాకినాడ నరసాపురం కోనసీమ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫారంలకు వచ్చి ఉన్నది. యాత్రికులు कृपया जान दें. गाड़ी संख्या 1, 2, 3, 4, 5 काकीनाडा नरसापुरम कोनसीमा एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर आ गई है. Your attention please. ट्रेन नंबर 1, 2, 3, 4, 5 काकीनाडा नरसापुरम कोनसीमा एक्सप्रेस has arrived on प्लेटफॉर्म नंबर 1. పత్రికా సోదరులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. బండి సౌందర్య లాస్ట్ మీ టీం అంతా రాలేదు, రండమ్మా రండి.
రెండమ్మ ఇక్కడ వచ్చి సన్మాన కార్యక్రమంలో పాల్గొనవాలని కోరుచున్నాం. మా చెల్లై జ్యోతిసుధ గారికి కంగ్రాచులేషన్. వారి భర్త పేరు తెలియదు. రామకృష్ణ గారికి వారిద్దరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ముఖ్యంగా తాళరు ప్రెస్ క్లబ్ తరఫున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. జ్యోతిసుధ గారిని నేను ఫస్ట్ టైము మండల పరిషత్ సంబంధించి ఎంపీపీ గారు అందరికీ కూడా గేమ్స్ పెట్టారు, ఆటల పోటీలు పెట్టారనమాట. ఆటల పోటీల్లో చూశాను. ఆవిడ చాలా అన్ని గేమ్స్లోనే పార్టిసిపేట్ చేశారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చిరునవ్వుతో అందరినీ ఎప్పుడు మేము పంచాయతీకి వెళ్ళినా, ఏ కార్యక్రమం మీద వెళ్ళినా చిరునవ్వుతో పలకరిస్తూ ఏది అడిగినా కానీ ఆవిడ సహాయకారిగా ఉన్నారు. అందువలన విలేకరులందరికీ సంఘం తరఫున ఆవిడకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జక్కల ప్రసాద్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏమనకండి దగ్గరికి వెళ్ళండి పర్లేదు. మరి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళని నడిపిస్తున్నటువంటి మన రామకృష్ణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీత జ్యోతిసుధ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మిత్రులు దళిత నాయకులు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు మా మిత్రులు జక్కల ప్రసాద్ బాబు గారికి, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు నాయుడు, ప్రతి పేట నుంచి దయించి నన్ను, అంటే ఇక్కడ ఊరు కాదు కాబట్టి కొన్ని పేర్లు నాకు తెలియవు, ఇక్కడ పోలేకూరు సచివాలయ స్టాఫ్కి, ఈ పోలేకూరు ప్రతి పేట నుంచి వచ్చినటువంటి నా ఆడపడుచులకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఇప్పుడు పరిస్థితుల్లో ఒక ఉద్యోగస్తురాలు కానీ ఎక్కడికన్నా గ్రామంలో పనిచేస్తుంటే చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉన్నదన్నమాట ఎక్కడ పడితే అక్కడ. కానీ మీ యొక్క అభిమానం, ప్రేమ అలా ఈ విధంగా సత్కరించుకోవడం అన్నది నిజంగా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అన్నమాట ఇది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు వచ్చి వెళ్తుంటారు, ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. జస్ట్ ఇక్కడ నాయకులు కూడా కనిపించేసి విషయం చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ సన్మానించడం అన్నది నిజంగా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అభిమానం ఎప్పుడు కూడా ఆవిడకి అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇంత ఘనంగా ఈ సన్మాన సత్కార సభని ఏర్పాటు చేసిన మన స్థానిక తెలుగుదేశం నాయకులు శ్రీ వడ్లమూరి సతీష్ గారికి, శ్రీ జక్కల ప్రసాద్ బాబు గారికి, ఇంకా మిగతా అందరూ తెలుగుదేశం నాయకులకు, మొత్తం అన్ని పోలేకూరుకు సంబంధించి అన్ని ఊర్ల నుంచి వచ్చిన అందరు నాయకులకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, నేను ఈ పోలేకూరు గ్రామ పంచాయతీకి సెక్రటరీగా 2002 ఆగస్టు 6న జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత అంటే ఇది మాకు సీతారాంపురంలోనే నేను పుట్టింది, నా పుట్టినూరు కిందే లెక్క. ఎంతో అభిమానంతో నేను నా సొంత ఊరు అన్నట్టుగానే నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను. అలాగే పోలేకూరు ప్రజలందరూ కూడా నన్ను ఎంతగానో అసలు ఎంత కోఆపరేట్ చేస్తారంటే అసలు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టే మనుషులు కాదండి.
ఆ విధంగా నేను అలా ఉద్యోగం చేస్తున్న తరుణంలో మళ్ళీ మన నాయకులందరూ కూడా నేను వెళ్ళి అడిగాను, అంటే ఇదండి పరిస్థితి అని చెప్పినప్పుడు సతీష్ గారు, ముఖ్యంగా నేను సతీష్ గారి గురించి చెప్పానండి. ఆయనకి నేను ఒకసారి ఇలా మాట్లాడినప్పుడు ఎంతో సహృదయంతో, అమ్మ మీ గురించి నాకు తెలుసు, ఎంతో నా మీద చాలా నమ్మకం ఉంచారండి. ఒకే ఒక మాట అంతే. తర్వాత కూడా నన్ను ఎంతో కోఆపరేట్ చేశారు. మిగతా అందరూ కూడా జగల్ ప్రసాద్ బాబు గారు, మరి మన వీరన్న గారు, మూర్తి గారు, ఇంకా ఎన్టీ శ్రీను గారు, మన ఇంకా ఎవరైతే ఉన్నారో పేరు పేరున అందరూ కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారండి. చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంతటి ఘన సత్కారం జరగడానికి కూడా నేను అంత గొప్పదాన్ని ఏమి, అదంతా మీ అభిమానం అని నేను అనుకుంటున్నాను. నిజంగా అండి, నేనైతే అంత గొప్పదాన్ని కాదు. మీరు నా మీద అంత అభిమానం చూపించినందుకు నిజంగా జీవితకాలం మర్చిపోలేను. ఈయన చెప్పినట్టుగా నిజంగా చాలా అభిమానించారు అందరూ కూడా. నేనైతే మా సెక్రటరీస్ అంటున్నారు, మేము కూడా చాలా ఊర్లో చేసి వచ్చాం కదా, మాకెందుకు ఇలా జరగలేదు, నువ్వేం చేస్తున్నావు అక్కడ అని కూడా నన్ను అడుగుతున్నారు. ఏం చేశానండి, నేను మామూలుగానే అందరితోనే కలుపుకుంటూ వెళ్తానని చెప్పాను. అదే ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పు అని అంటున్నారనమాట. మొన్నటి పంచాయతీ దగ్గర జరిగిన వీడ్కోలు సభ వీడియో చూసిన తర్వాత ఆ సభ కంటే ఇంకా ఘనంగా ఏర్పాటు చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి బాబు. నాకు ఎంత అభిమానించి ఇంతమంది మన మహిళలు ఈ టైంకి అందరూ గ్యాదర్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. ఆ పనులు ఉంటాయి, పాపం అందరూ కూడా వచ్చారు, మేడం వచ్చారు. ఫస్ట్ టైం చూస్తున్నానండి, సతీష్ గారు తీసుకురాలేదు మీరు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఒక 5 years అంటూ చేసినా కొంచెం బాగుండేమో, ఇంతమంది అభిమానం మధ్య అనుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ప్రమోషన్ రావడంతో ట్రాన్స్ఫర్ అనేది అనివార్యమైందండి. తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి. మేము చాలా ట్రై చేసాం. సతీష్ గారు కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. ఉంటారంటండి అంటే ప్రమోషన్ వద్దనుకుంటే ఉండమనండి అన్నారంట ఎమ్మెల్యే గారు కూడా. నేను కూడా ఒకనొక దశలో ప్రమోషన్ వద్దనుకుని ఉందామా అని ఆలోచన చేసిన సందర్భం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ నా బ్యాచ్తో నేను వెనకబడతాను, మళ్ళీ అంత ముందుకు వెళ్ళడానికి మళ్ళీ ఒక 100 మంది కంటే కిందకు వచ్చేస్తాను నేను. అందుకని చెప్పి నేను ఇంకా మనసు దిటవ చేసుకుని ట్రాన్స్ఫర్కే నేను ఓకే చేస్తున్నానండి. అది అమలాపురం ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకో 4 రోజుల్లో కంపల్సరీ నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇంతలోనే మీరందరూ కూడా ఇంత అభిమానం నేను అస్సలండి గెస్ట్ చేయలేదు. చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ అందరికీ. పేరు పేరున మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకేమన్నా ఒకవేళ నా ఉద్యోగ ధర్మం నిర్వర్తించే క్రమంలో ఎవరినైనా ఏ విధంగా దయచేసి ఆ హృదయంతో మన్నించమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ప్రతి విషయంలో కూడా అంటే ఆయన ప్రతిదీ పాజిటివ్గా ఉండదు, ఎవరిలో కూడా నెగిటివ్ కూడా ఉంటుంది. మొన్న మీటింగ్లో చెప్పారు,
కొంచెం లేట్ అనేది తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. నిజమే, ఈయన కూడా చెప్తారండి ఇంట్లో కొంచెం త్వరగా వెళ్ళాలి, ఎప్పుడు డ్యూటీకి త్వరగా వెళ్ళాలంటే నాకు చిన్న పిల్లోడు వల్ల కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం వాడు పెద్దోడు అయిన తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా ఇది పాటిస్తానని మూర్తి గారు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి విధంగా కూడా ఆయన చాలా అంటే ఆ విధంగా సపోర్ట్ చేశారు నన్ను. డైరెక్ట్గా మొహం మీద పొగడటం కాదు కానీ ఈ విధంగా సపోర్ట్ చేశారండి. ఇప్పుడు మూర్తి గారిని సన్మానానికి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి జ్యోతిసుగా. నేను పోలేకూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా 2.5 సంవత్సరాల నుంచి పనిచేశానండి. ఈ రోజు అంటే నాకు గ్రేడ్ 3 ప్రమోషన్ రావడం వల్ల, ప్రమోషన్ లో భాగంగా బదిలీ కూడా అవడం వల్ల నన్ను ఇంతగా సన్మాన సత్కార సభ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నా స్థానిక తెలుగుదేశం నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ వడ్లమూరి సతీష్ గారికి, స్థానిక తెలుగుదేశం నాయకులు మన జక్కల ప్రసాద్ బాబు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, ఇంకా మన ఏరుపల్లి వీరన్న గారికి, మన నిమ్మకాయల మూర్తి గారికి, ఇంకా పేరు పేరున మిగతా అందరి నాయకులకి కూడా నేను నా హృదయపూర్వకంగా నేను చాలా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎంతో అభిమానించారండి. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే నేనేమి వాళ్ళకని స్పెషల్ గా కూడా ఏమీ నేను చేసింది లేదు, కానీ నన్ను ఎంతో అభిమానించారు. వాళ్ళు చెప్పగానే నేను చేయగలిగినంత వరకు చేశాను. ఆ విధంగా నేను వాళ్ళకి వాళ్ళ అడుగుజాడల్లో నేను నడిచి బాధ్యత అంటే తప్పకుండా ఎక్కడ కూడా విధులని నేను మర్చిపోకుండా నేను నా విధిని సక్రమంగా నిర్వర్తించాను. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఇదే చేయండి అదే చేయండి అని నన్ను ఎప్పుడు చెప్పలేదు. రూల్ కి వ్యతిరేకంగా వెళ్ళమని కూడా ఎప్పుడు ఎవరు చెప్పలేదండి. ఇంత నన్ను అభిమానించిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు బదిలీపై వెళ్తున్న మా సెక్రటరీ గారు జ్యోతిశ్వరి గారు చక్కగా ఆమె విధులు అన్ని సక్రమంగా నిర్వర్తించారు. విధులే అన్నాను. మా పంచాయతీ సెక్రటరీ గారు బదిలీపై వెళ్తున్న సందర్భంగా పోలేకూరు గ్రామ కమిటీ తరఫున చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. మా పంచాయతీలో ఆమె విధులు సక్రమంగా నిర్వర్తించి ఎవరిని మనసు ఒప్పించగా సక్రమంగా చేసినందుకు ఈ సభాముఖంగా ఆవిడకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జై భీమ్.